అండి. ఈరోజైతే సండే స్పెషల్గా చేపల పులుసు అనేది చేస్తున్నాను. చాలా రోజులు అవుతుందన్నమాట నేను నాన్ వెజ్ తిని. సో కార్తీక మాసం తర్వాత అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం నాకు అనేది ఫేవర్ వచ్చిందనమాట, అందువల్ల తినలేకపోయాను అనమాట. సో మా ఆయనకి ఇలా చేస్తే చాలా ఇష్టం అండి, చేపలు ఫ్రై చేసి పులుసు పెడితే. సో దానికోసం అయితే ఆనియన్స్ ఇంకా బిర్యానీ మసాలాలు అవన్నీ కూడా మిక్సీ చేసేసి ఇంకా నేను ఇందులోనైతే ఇంకా చేపలు అయితే ముందుగా కడిగేసుకొని అయితే ఇంకా పసుపు కారం ఉప్పు అన్ని మ్యాగ్నెట్లా చేసేసాను అనమాట, చేసి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే చేపలు పులుసు కోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకో వైపు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే నేను ఆన్లైన్లో తీసుకున్న కొత్త కళాయి అయితే ఓపెన్ చేశాను అనమాట, దాంట్లోనైతే చేపల పులుసు చేస్తున్నాను. ఇంకా దాంట్లో చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వచ్చిందనమాట, నాకు ఎంతో ఇష్టం అనమాట ఈ ప్యాన్ అంటే మాత్రం. చాలా రోజులు అయితే చూసి అయితే నేను ఆన్లైన్లో అయితే పెట్టుకున్నాను, కొంచెం ఆఫర్లో వచ్చింది. సో చేపల పులుసు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా చెప్పట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసింది కదా పులుసుల గురించి అయితే మాత్రం. సో నేను ఎలా చేశాననేది షేర్ చేసుకుంటున్నాను. బాయ్ అండి.